నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుందని ఆశించే లోపే అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక కామెంట్స్ చేశారు. హార్మోజ్ తెరవడంతో పాటుగా ఇరాన్ తమ దారిలోకి రాకపోతే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతంగా నడుస్తోందని, ఒక్క రాత్రిలో ఇరాన్ ను ధ్వంసం చేయగలమని, రేపే ఆ దేశం మొత్తం తుడిచిపెట్టుకుపోవచ్చని కూడా తెలిపారు. ఏ దేశానికి లేని విధంగా అమెరికా వద్ద ఆయుధాలు ఉన్నాయని కూడా చెప్పారు. అయితే గల్ఫ్ లో శాంతి స్థాపన కోసం పలు దేశాలు ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఈ దిశగా ఇరు వర్గాలు 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని సూచించాయి. ఈ విషయమై అటు కైరోలోని ఇరాన్ దౌత్యవేత్త మొజ్దాబా పై కూడా స్పందించారు. కేవలం కాల్పుల విరమణను అంగీకరించబోము, ఈ యుద్ధం ముగిసిపోవాలి, మళ్లీ దాడులు ఉండబోవన్న గ్యారెంటీ కూడా కావాలని అయితే తమ ప్రభుత్వ వైఖరిని అయితే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ కూడా కామెంట్స్ చేశారు. ఇరాన్ ను ఒక్క రాత్రిలో ధ్వంసం చేయగలమని కూడా అన్నారు. ఇదే విషయంపై వాల్టీ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వాల్టీ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు నుమన్ గారు, కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్, అండ్ అదేవిధంగా మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. ఎస్ నుమన్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సో చూస్తున్నాం ట్రంప్ వైఖరి వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. నిన్న అసలు మేము ఇంకా ఎక్స్ లోనే కూడా చాలా డెడ్లీ వార్నింగ్స్ ఇస్తున్నారు, లైక్ బూతులు మాట్లాడాలు, ఇవన్నీ చూస్తున్నారు. నిన్నటి అసలు ఏం జరుగుతుందో ఒక టెన్షన్ వచ్చేసింది. బట్ అట్ ద సేమ్ టైం పాకిస్తాన్, ఇరాన్, తుర్కీ, ఇవన్నీ కూడా, ఇరాన్ కాకుండా తుర్కీ కానీ పాకిస్తాన్ కానీ ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి 45 days బ్రేక్ అయితే ప్రకటించాయి. అంటే మధ్యవర్తిత్వం అయితే వహించాయి. శాంతి కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి వేరే దేశాలు. బట్ ఏం జరుగుతుంది? వీళ్ళందరూ ఇంత ట్రై చేసినా కూడా ట్రంప్ మాత్రం తన వైఖరి చూపిస్తున్నారు. విత్ ఇన్ 1 day ఇరాన్ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది అని చెప్పేసి ఇట్లా కామెంట్స్ చేస్తున్నారు. ఇది అక్కడెక్కడో యుద్ధం జరిగితే మన భారత్ లో కూడా, ఈవెన్ ప్రపంచ దేశాలు కూడా ఎంత ఎఫెక్ట్ అవుతున్నాయి, ఇంపాక్ట్ చూపిస్తుంది కూడా మీకు కూడా తెలుసు. సో ఏంటి, ఏమనుకుంటున్నారు? యుద్ధం ముగుస్తుందా లేదా? మీరేమనుకుంటున్నారు? వెరీ గుడ్ మార్నింగ్ టు యూ మేడం, ఆల్ ద వ్యూవర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో గత 45 days, ఆల్మోస్ట్ 42nd day నడుస్తుంది వార్ స్టార్ట్ అయ్యి. ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే ఎవరి దగ్గర సమాచారం లేదు. ఎందుకు అని అంటే ఇరాన్ లో రెజ్యూమ్ చేంజ్ చేయాలా అని చెప్పేసి ఆయతుల్లా ఖమేనీని చంపడం ద్వారా వారిని స్టార్ట్ చేయడం జరిగింది. సి వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇక్కడ మన స్టాండ్ ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్స్ వార్ స్టార్ట్ అయ్యే 2 రోజుల ముందు ప్రధానమంత్రి మోదీ గారు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసేసి ఇజ్రాయెల్ ఇస్ మై ఫాదర్ ల్యాండ్, ఇండియా ఇస్ మై మదర్ ల్యాండ్ అని చెప్పేసి వారు మాట్లాడతారు. ఒక నిమిషం గారు, అండ్ డాక్టర్ శ్రీధర్ గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ స్టేట్ మీడియా ప్యానలిస్ట్. శ్రీధర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్, అలాగే ఉండండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ నుమన్ గారు, కంటిన్యూ. ఇజ్రాయెల్ ఇస్ మై ఫాదర్ ల్యాండ్, ఇండియా ఇస్ మై మదర్ ల్యాండ్ అని చెప్పేసి వారు మాట్లాడతారు. మరి అటువంటి స్టేట్మెంట్స్ రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్ గా ఉంటూ వారికి తెలుసు మన దగ్గర ఇంటెలిజెన్స్ సంస్థలు అనేవి ఉన్నాయి, వారికి తెలుసు వార్ అనేది ముంచుకొస్తుందని చెప్పేసి అటువంటి తరుణంలో ఇటువంటి స్టేట్మెంట్స్ చేయడం చాలా స్ట్రాటజిక్ మిస్టేక్. ఇటువంటి తప్పిదం జరిగింది. డిప్లొమాటిక్ విషయాలు మాట్లాడాల్సింది పోయి ఈ రకంగా మాట్లాడడం. 2014లో ప్రధానమంత్రి గారు మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత హీఈస్ ద వెరీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ విజిట్ కి వెళ్ళినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా సరే ఇంతకు ముందు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి డాక్టర్ మన్మోహన్ సింగ్ వరకు ఎవరైనా ఇజ్రాయెల్ విజిట్ కి వెళ్తే దాంతో పాటు ఫలస్తీన్ విజిట్ కి కూడా వెళ్తారు. ఆ రకంగా వారు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మోదీ గారిని మనం చూస్తే మాత్రం ఆయన ఎప్పుడు పోయినా ఇజ్రాయెల్ కి పోతూ ఉంటారు, ఓన్లీ ఇజ్రాయెల్ విజిట్ కి వెళ్తూ ఉంటారు. గాజాలో జరిగేటువంటి జెనోసైడ్ గురించి వారు మాట్లాడరు. అంటే మన స్టాండ్ ఏంటో క్లియర్ గా మనము ప్రపంచానికి తెలియజేస్తున్నాము. ఈ రోజు ఆ యొక్క స్టాండ్ వల్ల, ఆ ఫెయిల్డ్ ఫారెన్ పాలసీ వల్ల, స్ట్రాటజిక్ టైస్ లేకపోవడం వల్ల ఈ రోజు మనం ఇబ్బందులకి కొని తెచ్చుకున్నాము. ఎందుకు అని అంటే ఈ రోజు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అనేది ఇరాన్ ఈస్ గోయింగ్ టు రెగ్యులేట్. ఆ రెగ్యులేట్ చేయడం వల్ల 85% ఆఫ్ ఇండియన్ ఆయిల్ గెట్స్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా. దాంట్లో నుంచి ఈ రోజు మనకి వాళ్ళు రెగ్యులేట్ చేయడం వల్ల మనకి ఈ రోజు కావాల్సినటువంటి ఆయిల్ సరఫరా ఇక్కడ లేకపోవడం వల్ల, రాకపోవడం వల్ల నిత్యావసర ధరలు అనేవి పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేవి పెరుగుతున్నాయి, పర్చేసింగ్ పవర్ తగ్గిపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ లో కావాల్సినటువంటి రా మెటీరియల్, సిమెంట్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, వాటి యొక్క రేట్ అనేది పెరిగిపోయింది, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోయినాయి. ఇక్కడ కావాల్సినటువంటి లేబర్ మొత్తం అన్ఎంప్లాయిడ్ అవుతున్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ మొత్తం ఒకటేసారి పెరిగిపోవడం వల్ల, కన్స్ట్రక్షన్ పెరిగిపోవడం వల్ల చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారకులు ఎవరు అని అంటే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకరు కాదు కదా, ఫోటోషాపులు కాదు. ప్రధానమంత్రి బయటికి పోయినప్పుడు వారు
140 కోట్ల భారతీయుల గురించి వారి యొక్క బెనిఫిట్స్ గురించి వారు ఆలోచన చేసి వారు పనిచేయాల్సి పోయి వారు ఈ రకంగా తప్పిదాలు చేయడం వల్ల జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే మొన్నటికి రష్యా ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ యువాన్. వారి యొక్క డెనామినేషన్ యుఎస్ డాలర్సే కాదు, మేము చైనీస్ యువాన్ ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. దానివల్ల ఫిస్కల్ డెఫిసిట్ అనేది పెరగబోతున్నది. దానివల్ల మనకు కావాల్సినటువంటి ఇక్కడ ఇండియాలో చూసుకుంటే మనకి వీఆర్ గోయింగ్ టు బి కార్నర్డ్ ఇన్ ఏషియాలో ఎసెన్షియల్లీ మనకి ప్రైమ్ మినిస్టర్ అనేవారు ఎంత కాంప్రమైజ్డ్ గా ఉన్నారో మనకు అర్థమవుతుంది. మోస్ట్ కాంప్రమైజ్డ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారు అంటే నరేంద్ర మోదీ గారు. వారి యొక్క జట్టు డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఉంది కాబట్టి తను ఒక ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతూ ఉంటారు, ఏ రకంగా హేళన చేస్తూ మాట్లాడుతుంటారు. మీరు ఇందాకే మాట్లాడారు ఎక్స్ లో ఏ రకంగా అయితే వారు మాట్లాడారు అని చెప్పేసి. ఒక వరల్డ్ లీడర్ గా ఉన్నటువంటి మిస్టర్ ట్రంప్ వారు ఏ భాషను మాట్లాడుతున్నారో మనం ఒక్కసారి చూడాలి. ఇట్ హస్ క్రాస్డ్ ఆల్ ద లిమిట్స్ ఆఫ్ డీసెన్సీ. ఎక్కడ కూడా డీసెన్సీ అనేది లేదు. అటువంటి వ్యక్తి మనకి తెలుసు, వారు అంత కీ పొజిషన్ లో ఉన్నప్పుడు వారు ఏ రకంగా వ్యవహరించాలని చెప్పేసి. కానీ ఆ రకంగా వీరు వ్యవహరించకపోవడం వల్ల ఈ రోజు అవర్ నేషనల్ సెక్యూరిటీ లైస్ ఇన్ ఎనర్జీ సెక్యూరిటీ. ఆ రకంగా మనం 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది. మనకు కావాల్సినటువంటి రిజర్వ్స్, మనకు కావాల్సినటువంటి ఈ యొక్క థ్రెషోల్డ్ ని ఈ రోజు మనం పెంచుకున్నామనంటే ఎక్కడ మనం పెంచుకోలేదు. మనకు కావాల్సినటువంటి ఈ రోజు 90 డే యుఎస్ దగ్గర రిజర్వ్స్ 90 డే ఉంటుంది. అంటే వారికి బయట నుంచి వచ్చేటువంటి ఆయిల్ రాకపోయినా సరే 90 డే అంటే 3 months దే కెన్ సస్టైన్. కానీ ఇండియా వి కెనాట్ ఈవెన్ సస్టైన్ మోర్ దాన్ 10 days. ఈ రోజు మనం చూసుకుంటే యూనో రేట్స్ అనేవి ఏ రకంగా అయితే పెరిగిపోతున్నాయి. అరే హోటల్స్ లో మనం చూసుకుంటే ఎన్నో మంది యూనో కన్సెస్డ్ మెనూ అనేది తీసుకొస్తున్నారు, రేట్స్ అనేది పెంచుతున్నారు. ఎవరు ఇబ్బందులు పడుతున్నారు? ఇట్ ఈస్ వి. నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే ఇండియా హ్యాస్ టు బి, ఇందాక మీరు కొన్ని కంట్రీస్ పేరు తీశారు మీరు. టర్కీ ఈస్ గోయింగ్ టు టాక్ టు ఇరాన్, పాకిస్తాన్, టర్కీ. బట్ వేర్ ఈస్ ఇండియా? Why is India not heading? India has to be a key player. India has to go and negotiate. India has to go and mediate. అది మనం చేయాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఎప్పుడైతే ఇక్కడ వచ్చేసేసి మనం చెప్పామో ఉక్రెయిన్ రష్యా వారిని పాపాజీ మోదీనే వార్ రుక్వాది అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ లిప్పుకోవడం కాదు కదా, ఇప్పుడు రియల్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సెయింగ్. ప్లీజ్ యూ హ్యావ్ టు గో అండ్ హ్యావ్ యువర్ ఫెయిల్డ్ ఫారెన్ పాలసీ, దాన్ని సెటరేట్ చేయాల్సిన అవసరం ఉంది. డిప్లొమాటిక్ అండ్ స్ట్రాటజిక్ రిలేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ 140 భారతీయుల యొక్క ప్రయోజనాల్ని ముందుంచాల్సిన అవసరం. రైట్, విల్ కమ్ బ్యాక్ టు యు నుమన్ గారు. శ్రీధర్ గారు, సో విన్నారు నుమన్ గారి పాయింట్స్ అన్ని కూడా మీరు వినడం జరిగింది. సో ఎట్టకేళ్లకు 45 days బ్రేక్ అయితే పడింది. బట్ ఈ బ్రేక్ పైన కూడా నమ్మకం లేదు, ఎందుకంటే గతంలో కూడా సీజ్ ఫైర్ ని బ్రేక్ చేశారు. ఈ సిచ్యువేషన్స్ చూసినా కూడా సరే పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ అన్ని దేశాలు మధ్యవర్తిత్వం వహించాయి. భారత్ ఎందుకు వహించదు, ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదంటూ కూడా నుమన్ గారు ప్రశ్నిస్తున్నారు. వాటికి మీ సమాధానం ఏంటి? నిన్న మనం మాట్లాడుకున్నట్టు భారతదేశానికి నరేంద్ర మోడీ గారికి క్లియర్ పిక్చర్ ఉంది. దౌత్యపరమైనటువంటివి ఏ రకంగా ఏ దేశంతో ఏ రకమైనటువంటి వ్యాపార సంబంధము, దౌత్య సంబంధము నెలకొల్పాలి, వాటిని బలపరచుకోవాలి, వాటిని కంటిన్యూ చేసుకోవాలనేటువంటి విషయంలో క్లారిటీ ఉంది. అది ఇప్పటికిప్పుడుగా మన సోదరులు కోరుకున్నట్టుగా వెంటనే మనకు తెలిసేటట్టుగానో లేకపోతే బహిరంగంగానో ఏదో ఒక జిమ్మిక్ చేసేటట్టుగానో అట్లా చేసేటువంటి పరిస్థితులు లేవు. నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇరాన్తో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి రిలేషన్షిప్ మనకు ఉంది, ఇజ్రాయెల్తో మనకి ఏ రకమైనటువంటి రిలేషన్షిప్ ఉంది, తర్వాత అమెరికాతో ఏ రకమైనటువంటి రిలేషన్షిప్ మనకు ఉంది అనేటువంటి విషయం చెప్పుకున్నాం. ఇజ్రాయెల్తో ఇందాక వారు సోదరులు చెప్పారు, ఇజ్రాయెల్ పొగిడారు నరేంద్ర మోడీ గారు ఫాదర్ ఆఫ్ ది ఇండియా అని చెప్పేసి ఆ రకంగా చెప్పుకుని వచ్చారని చెప్పారు. ఇజ్రాయెల్ తో ఈ రోజు ఉన్నటువంటి సంబంధం కాదు, మొదటి ఇచ్చినటువంటి సంబంధము. నరేంద్ర మోడీ గారు ఆ విధంగా మాట్లాడినందుకు యుద్ధం రాలేదు, యుద్ధానికి దానికి కారణం లేదు, ఆ స్టేట్మెంట్ కారణంగా యుద్ధం రాలేదు. వాళ్ళకి మొదటి నుంచి ఉన్నటువంటి డిఫరెన్స్. అమెరికా ఒకవైపు నేను అన్నాం కదా మనం, వాళ్ళకి అత్యాశ ఎక్కువగా ఉంది, ప్రపంచాన్ని రూల్ చేయాలి, ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ కావాలి, రేర్ ఎర్త్ మెటల్స్ కావాలనేటువంటి ఒక అంబిషన్ ఉంది వాళ్ళకు. తద్వారా ఇరాన్ లో ఉన్నటువంటి లోపాలు, మతతత్వపరమైనటువంటి లోపాలు, వాళ్ళ దేశ ప్రజలే ఇరాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. తీవ్రమైనటువంటి వ్యతిరేకత, దేశ ప్రజలను హింసించి చంపుతోంది ఇరాన్ ప్రభుత్వం. ఈ రకమైన అంతేకాకుండా ఇరాన్ చేసినటువంటి మరో తప్పదము ప్రపంచానికి టెర్రరిజం అందించింది. ఒక ఐసిస్ రూపం కావచ్చు, ఒక హమాస్ రూపం కావచ్చు, హౌతీస్ రూపంలో కావచ్చు, ప్రపంచానికి టెర్రరిజాన్ని ప్రమోట్ చేసింది, బలపరిచింది, ఫండింగ్ చేసింది. తద్వారా అమెరికా ఈ కారణాన్ని బూచి చూపించింది, నువ్వు థ్రెట్ ప్రపంచానికి, హైతుల్లా ఖమేనీ ఎవరైతే ఉన్నారో అతను థ్రెట్ ప్రపంచానికి అని చెప్పేసి చూపించి అతనికి ఏదైతే హిడెన్ అజెండా ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నటువంటి క్రమంలో యుద్ధం మొదలైంది. భారతదేశము ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశం ముందు ఉన్నటువంటి మోడీ గారి ముందు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అజెండా, ఇంపార్టెంట్ అజెండా, ఏకైక అజెండా ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతులను మనం సెటరేట్ చేసుకోవాలి.
అందుకని చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే మన దగ్గర గ్యాస్ 40% ప్రొడక్షన్ ఏది ఉందో దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ దాన్ని 50% 60% తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడము ఎల్పీజీ ప్రొడక్షన్. అయితే క్రూడ్ ఆయిల్ సంబంధించినటువంటి రిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో మనకి 10-15 డేస్ సరిపడే రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో 1998 లో వాజ్పేయి గారు తీసుకున్నటువంటి స్టెప్ కారణంగా ఈ రోజు ఆ మాత్రం ఉంది. అయితే 2001లో నరేంద్ర మోడీ గారు కూడా ఒరిస్సాలో ఒక పెద్ద ప్లాంట్ ని, కర్ణాటకలో ఇంకో పెద్ద ప్లాంట్ ని ప్రారంభించడం జరిగింది. అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్. అదిగిన కంప్లీట్ అయితే మనకు ఒక 3 వారాలు 4 వారాలు సరిపోయేంత రిజర్వ్స్ మన దగ్గర ఉండేటివి. డెఫినెట్ గా ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఆల్టర్నేటివ్ మనము దీన్ని ఇటువంటి పరిస్థితులు ముందుగానే ఊహించి మనము ఆల్టర్నేట్ ఎనర్జీని ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఆల్టర్నేట్ ఎనర్జీ ప్రమోట్ చేసుకుంటూ ఉండడం కారణంగానే సోలార్ కు సబ్సిడీ ఇవ్వడం కారణంగానే ఇండస్ట్రియలిస్ట్ అయితేనేమి, ఫ్యామిలీస్ అయితేనేమి, ఇండివిజువల్స్ అయితేనేమి ఆల్టర్నేట్ పవర్ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి సబ్సిడీస్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. తద్వారా 4 GW ప్రొడక్షన్ ఉండింది భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు. ఈ రోజు 184 GW సామర్థ్యం. ఈ రోజు అసలు ప్రతి ఒక్క భారతీయుడు ఇప్పుడు ప్రధానమంత్రి దౌత్యపరమైనటువంటి అంశాల గురించి కాకుండా, ప్రధానమంత్రి పోయి మధ్యస్థం చేయాలన్నటువంటి విషయాలు కాకుండా మన స్థానికంగా ఈ రోజు సోలార్ ని ఎంతవరకు అడాప్ట్ చేసుకుంటున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం రేపు పొద్దున ఏదైనా ఒక వెహికల్ కొనాలంటే ఒక ఆలోచన చేస్తున్నాం అంటే వై డోంట్ వి కన్సిడర్ అన్ ఎలక్ట్రిక్ వెహికల్, వై డోంట్ వి కన్సిడర్ ఎలక్ట్రిక్ ప్యానల్. అంటే మీరు చెప్పింది ఓకే శ్రీధర్ గారు, మీరు చెప్పింది యాక్సెప్ట్ చేయొచ్చు. ఒక నిమిషం అండి శ్రీధర్ గారు, అండ్ ఒక నిమిషం కాబట్టి సమాజాన్ని కూడా దీని వైపు మనము మీరు చెప్తున్న పాయింట్స్ వ్యాలిడ్. ఎందుకంటే మనం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి, ఆ రకంగా ముందుకు వెళ్ళాలి. బట్ ఇప్పుడు ప్రెసెంట్ మనకు కావాల్సింది ఏంటి? హర్ముజ్ జలసంధిని కొన్ని రోజులు మూసివేయడం వల్ల మన భారత్ లో ఎలాంటి ఇంపాక్ట్ ఉందో మీరు చూసారు, మనము చూసాం, అందరం చూసాం. ఈవెన్ వంటగది నుంచి స్టార్ట్ అయిపోయింది ఈ వార్ ఎఫెక్ట్ ఏంటో కూడా. జస్ట్ ఒక గ్యాస్ సరఫరా లేకపోతే, ఆ క్రూడ్ ఆయిల్ లేకపోతే కూడా ఎలాంటి నిత్యావసర ధరల నుంచి అన్ని కూడా పెరిగిపోయి అన్ని స్టేబుల్ లేవు. సో అవి స్టేబుల్ రావాలంటే కూడా ఇరాన్ పర్టికులర్ గా, మీరు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే, ఎందుకంటే తీవ్రవాద సంస్థల్ని పెంచి పోషించింది ఇరాన్ అని చెప్పినప్పటికీ ఒక్క హర్ముజ్ జలసంధిని ఉపయోగించుకొని ప్రపంచ దేశాలపైన ప్రెషర్ తీసుకొస్తుంది. ఈవెన్ మనం కూడా ప్రెషర్ లోకి వెళ్లిన సందర్భం ఉంది. సో మన ఇనిషియేటివ్ ఏంటి, మనం ఏం చేయాలి అనే దానిపైన మీరేమంటారు? ఆల్టర్నేట్ వేస్, ఆల్టర్నేట్ మార్కెట్ ఏదైతే ఉందో మనం ఒక హర్ముజ్ జలసంధి నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం సప్లైలో 20% హర్ముజ్ జలసంధి నుంచి వస్తుంది. ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ద ఇరాన్. ముఖ్యంగా మనకు వచ్చినటువంటి థ్రెట్ ఏంటంటే ఎల్పీజీ మనం దిగుమతి చేసుకున్నటువంటి 40% ఇండిజినస్ ప్రొడక్షన్, 60% మనం ఏదైతే దిగుమతి చేసుకుంటామో అందులో 90% మనము సౌదీ నుంచి, ఖతర్ నుంచి దిగుమతి చేసుకుంటాం. ఆ రెండు కూడా హర్ముజ్ జలసంధి నుంచి రావాలి. ఇది క్లియర్. ఆ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ అయ్యేందుకు గాను మనం ఈ రోజు రిఫైనరీస్ నుంచి ఎల్పీజీ ప్రొడక్షన్ ను ఎంకరేజ్ చేస్తున్నాం. ఎల్పీజీ ప్రొడక్షన్ ఎంకరేజ్ చేయడం కారణంగా కొంత కంట్రోల్ చేసుకోవడము, కొంత డెఫిసిట్ ని మెయిన్ గా డొమెస్టిక్ కన్జంప్షన్ ఏదైతే ఉందో ఈ 32 కోట్ల కనెక్షన్స్ ఉన్నాయి దేశం లోపల. కాబట్టి దానికి ప్రయారిటీ ఇస్తూ కేవలం 15% మాత్రమే కమర్షియల్. అయితే కమర్షియల్ డెఫినెట్ గా కొరత వచ్చింది. ఆర్టిఫిషియల్ గా దీన్ని రేట్లు పెంచడం ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ గా గవర్నమెంట్ అయితే వెళ్తుంది, ఎవరికి ఎప్పుడు ఎంత ఇవ్వాలో ఏమనేది సబ్సిడైజ్ చేస్తోంది. కానీ స్టిల్ పానిక్ సిచ్యువేషన్ ఉండడం కారణంగా కమర్షియల్ ఫీల్డ్ లో అయితే సిలిండర్ కొంచెం రేట్లకు ఎక్కువగా అమ్మడం, దాని మీద కంట్రోల్ రావాలి. దాన్ని తప్పనిసరిగా ఒక సబ్సిడైజ్డ్ గా, ఒక రేషనలైజ్డ్ గా దాన్ని సప్లై చేసేటువంటి చైన్ ఒకటి బిల్డప్ చేస్తుంది ప్రభుత్వము. అందరికీ కూడా కమర్షియల్ ఫీల్డ్ లో కూడా వీటిని అందించాలని చెప్పేసి ఒక లక్ష్యంతో పనిచేస్తోంది. ఫోకస్డ్ గా గవర్నమెంట్ పనిచేస్తుంది. అనవసరమైనటువంటి విషయాలు ఏలుపెట్టకుండా, కొత్త కష్టాలు కొని తెచ్చుకోకుండా. ఈరోజు అమెరికా అనేటువంటిది ఒక బలమైనటువంటి దేశం, అయితే ఒక స్టెబిలిటీ లేనటువంటి వ్యక్తుల చేతిలో ఉంది ప్రస్తుతానికి. మరోవైపు ఇరాన్, వాళ్ళు పూర్తి ఈ రెండు దేశాలు కూడా ఇంకో విషయం చెప్తాను, ఈ రెండు దేశాలు కూడా ఎవరి మాట వినరు. ఎందుకంటే ఈ రెండు దేశాలు కూడా శాంతి మతాలను పాటించేటువంటి దేశాలు. శాంతి మతాలకు మారిపోయారు, మా మతాలు అని చెప్పి చెప్పుకుంటారు. రెండు శాంతి మతాలను పాటించేటువంటి దేశాలే. ఈరోజు యేసు ప్రభు మాట అయినట్టు లేరు, మహమ్మద్ ప్రవక్త మాట అయినట్టుగా లేరు ఇద్దరు కూడా. కాబట్టి వాళ్ళు పోయి నరేంద్ర మోడీ గారు చెప్పేదని సమాధానం చేసి కన్విన్స్ చేసి అక్కడ వాళ్ళని సెటిలైట్ చేస్తారంటే అది ఎంతవరకు సాధ్యమో మోడీ గారికి తెలుసు. వీటన్నిటి విషయాన్ని మనం గమనించాలి. మనం దేశం వైపు నిలబడాలి. మనం చేతనైనంతగా సమాజానికి ఉపయోగపడేట్టుగా నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేసే ముందు మనం ఏం చేస్తున్నాం ఈ క్రైసిస్ అనేటువంటిది కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఎస్, మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్. సో చూస్తున్నారు వార్ ఎఫెక్ట్ ఏంటి, ఏ రకంగా ఉందో, స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులైందో, మోదీ కూడా ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, మధ్యవర్తిత్వం వహించాలంటూ కూడా కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ నిన్నటి వరకు ఇది నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తుందా యుద్ధం అని భయపడిన వాళ్ళే 45 days అయితే బ్రేక్ ఇచ్చారు. బట్ ఈ బ్రేక్ పైన కూడా గ్యారంటీ లేదు, ఎందుకంటే గతంలో నేను ఇందాక చెప్పినట్లే సీజ్ ఫైర్ ని బ్రేక్ చేశారు. సో ఇప్పుడు కూడా అది ఉంటుందో తెలియదు. బట్ పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ దేశాలు అయితే మధ్యవర్తిత్వం వహించాయి. ఈ విషయంలో భారత్ ఎందుకు మధ్యవర్తిత్వం వహించట్లేదన్న క్వశ్చన్స్ కూడా ఒకవైపు ఉత్పన్నమవుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ ఏంటి మీ అనాలిసిస్ ఏంటి, ఈ యుద్ధం ఎటువైపు వెళ్తుందని అనుకుంటున్నారు, మనం ఏ రకంగా ఉండాలి, మనం ముందస్తు జాగ్రత్తలు ఏ రకంగా తీసుకోవాలంటారు? గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు కూడా గుడ్ మార్నింగ్. ఇప్పుడు మధ్యవర్తిత్వం వహించే దాని మీద ఏంటంటే మనం రెండింటికి సమాన దూరం పాటిస్తున్నప్పుడు మన విదేశాంగ విధానం ఏంటంటే అందరితో మంచి రిలేషన్స్ ని మెయింటైన్ చేయాలనే దిశగా వెళ్తా ఉన్నాం. అందుకనే ఈరోజు ఇరాన్ శత్రు దేశాల వైపు మనం ఇరాన్ ఏదైతే ఐడెంటిఫై చేసిందో శత్రు దేశాలుగా వాటిలో లేవు. మన నౌకలు ఆల్రెడీ 10 దాకా వచ్చేసినాయి. ఇప్పుడు కూడా వాటికి ఏమి అబ్జెక్షన్ పెట్టలేదు. మొదట్లో అందరితో పాటు మనం కూడా ఇబ్బంది పడ్డా, తర్వాత దౌత్య వ్యవహారాలు సజావుగా సాగడంతో మనకి ఎన్ని కూడా గ్యాస్ కానీ వాటికి హార్మోజ్ జల్సన్ నుంచి మొత్తం వచ్చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ట్రంప్ అండ్ ఇజ్రాయెల్తో కూడా, మన అమెరికా ఇజ్రాయెల్తో కూడా అదే విధమైన కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేస్తా ఉంది. సో ఇప్పుడున్న విదేశాంగ విధానం ఉంటుంది. అయితే మధ్యవర్తిత్వం ఎలా చేయాలి ఏంటనేది ఆ రెండు దేశాలు అంగీకరిస్తేనే కదా. ఇప్పుడు ఈజిప్టు, టర్కీ, అదేవిధంగా ఈ మూడు కూడా, పాకిస్తాన్ అనేది వెళ్తా ఉన్నాయి ఫస్ట్ నుంచి కూడా. అయితే వాటికి పెద్దగా ప్రాధాన్యత ఉంటుందని నేను అనుకోవట్లేదు. వాళ్ళేదో ఇరాన్ లోని కొంతమంది అధికారులతోనో లేకపోతే ఒక మంత్రితోనో చర్చిస్తున్నప్పటికీ కూడా, ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు కూడా మాట మీద నిలబడే వ్యక్తిగా మనం గత కొన్ని రోజులుగా చూస్తాం, ఎప్పుడు లేదు. సో వాళ్ళు ఏం కోరుతా ఉన్నారు, 45 రోజులు టెంపరీగా ఏదో యుద్ధం విరమించుతాం అనేది కాదు, శాశ్వత ముగింపు పలకడానికి అయితే మేము రెడీగా ఉన్నాం అనేది ఇరాన్. ఎందుకంటే ట్రంప్ వ్యవహార శైలి తెలుసు కాబట్టి అది ముందు జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ యుద్ధంతో మనకి స్పష్టమైన కొన్ని అంశాలు ఏంటంటే, ఐక్యరాజ్య సమితి కానీ ఇతర దేశాలు అన్ని కూడా అమెరికాని ఎదిరించలేని పరిస్థితులు కానీ, అమెరికాని ఇది తప్పు అని చెప్పగలిగే ధైర్యం కానీ ఏ దేశానికి కనపడతలేదు. ఏదో మొక్కుబడిగా పత్రికా ప్రకటనలో మీడియాలో ఇవ్వటం తప్పితే అమెరికా చేస్తుంది ఈ విధంగా తప్పు, లేకపోతే ఇరాన్ కూడా ముందుకు వస్తుంది కాబట్టి అసలు ఇరాన్ మీదకి మీరు ఎందుకు వెళ్ళారు, ఇజ్రాయెల్ మాటింది అనేది అక్కడెక్కడ కూడా సమాధానాలు లేవు. ఇప్పుడు ఆయన ఏమంటారు, హార్మోజ్ ఉంది కానీ ఆ తెరవకపోవటం కానీ, లేదంటే నాటో దేశాలు కలిసి రాకపోవటం కానీ, అమెరికాలో స్వదేశంలో ఆయనకి వ్యక్తమవుతున్న నిరసనలు కానీ, ఇవన్నీ కూడా ట్రంప్లో తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని రేకెత్తుతున్నాయి. ఆయన నిన్న వాడిన పదజాలం కానీ, ఆయన ఇరాన్కి సంబంధించి కానీ నరకం చూపిస్తామంటాం కానీ, వాళ్ళు కూడా అక్కడ ఉన్న 9 కోట్ల మంది కూడా ప్రజలే కదా, వాళ్ళందరికీ నరకం చూపిస్తారుగా మీరు ఉంది. నిజంగా ఇరాన్ ఏం చేస్తా ఉందని చెప్తున్నారు మీరు, అక్కడ అణు ఒప్పందాలను ఉల్లంఘిస్తా ఉంది, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది అనేది కదా మీరు వెళ్ళింది. ఇప్పుడేంటి, వాళ్ళ యొక్క దేశాన్ని నాశనం చేస్తాను, నరకం చూపిస్తా అంటున్నారు. అంటే తప్పుదో పట్టింది కదా వారు. అంటే వాళ్ళు లొంగిపోకపోతే మీ ఇష్టం రాజ్యంగా వాళ్ళకి నరకం చూపిస్తారండి. ఆల్రెడీ పిల్లల మీద బాంబులు వేశారు, నిన్న యూనివర్సిటీ మీద బాంబులు వేశారు, సివిలియన్స్ కూడా చచ్చిపోతా ఉన్నారు. ఇంకా ఏమంటే వాళ్ళు ఆల్రెడీ ఎయిర్పోర్ట్లు కానీ, ఎయిర్ బేస్లు కానీ, రైల్వే లైన్లు కానీ అన్ని కొలాప్స్ చేసేసారు, అక్కడంతా డెస్ట్రాయ్ చేసేసారు ఇరాన్లో. ఇప్పుడేంటి, ఇవాళ సాయంత్రం లోపల 8 లోపల కనుక వాళ్ళు లేకపోతే అక్కడున్న ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ, ఇంకా బ్రిడ్జిల్ని కానీ మొత్తం నో బ్రిడ్జిటే, నో ఎలక్ట్రిసిటీ. అంటే ఎక్కడికి వెళ్తా ఉన్నారు వీళ్ళు? అంటే వాళ్ళ అసహనం, అసంతృప్తి కోసం వెళ్తా ఉన్నారా, యుద్ధం చేస్తున్నారా, నిజంగా అక్కడ అణు ఒప్పందాలను ఉల్లంఘిస్తుందని లేదా న్యూక్లియర్ వెపన్స్ దాచిపెడుతుందని వీటి కోసం చేస్తా ఉన్నారా? ప్రపంచ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే అమెరికా పట్ల, ఇజ్రాయెల్ పట్ల వాళ్ళు చేస్తున్న అంశాల పట్ల ఇప్పుడు అందరూ ఇదిగా ఉన్నారు. ఇరాన్ కొన్ని అంశాలు తప్పు చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు యుద్ధం కొనసాగిస్తున్న తీరునైతే అందరూ ఆలోచించుకుంటా ఉన్నారు. ఇప్పుడు యుద్ధ నీతి అనేది ఒకటి ఉంటుంది కదా, యుద్ధ నీతి అనేది లేకుండా మేము మొత్తం ఇరాన్ని తుడిచిపెట్టేస్తామంటే వాళ్ళు కూడా ఇరాన్ కూడా అదే విధమైన ఆలోచన చేస్తే ఎక్కడికి పోతారు? ఆల్రెడీ ఇరాన్ కూడా చాలా దేశాలతో హార్మోజ్ జల్సంద్ విషయంలో కానీ, కొన్ని ఇతర విషయాల్లో కానీ కొన్ని సహకరిస్తా ఉంది కదా. అంటే కొన్ని షిప్స్ కూడా మనవి కూడా కొన్ని బయటకు వచ్చాయి ఆ ద్వారానే వచ్చేస్తా ఉన్నాయి. నిన్న కూడా వచ్చినాయండి, నిన్న కూడా ఆశా అనే షిప్ కూడా వాళ్ళు వదిలేశారు.
అంటే ఇండియా పట్ల వాళ్ళ అనుకూల దృక్పథంతో ఉన్నారు. ఏదైతే మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో అడిగారో, నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం వ్యవహార శైలి కానీ దేశంలో తీసుకుంటున్న చర్యలు కానీ కొన్ని ఇబ్బందులు కొన్ని సెక్షన్స్ లో ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు మన పాకిస్తాన్ తో పోలిస్తే అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి, పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయి, గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయి, మన దేశంలో ఏ విధంగా ఎదుర్కోగలుగుతున్నాం, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం. అయితే కొన్ని ఇప్పుడు టూరిజం కానీ లేదా హోటల్ పరిశ్రమలు కానీ లేదా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఈ గ్యాస్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. కొంతమంది ఉద్యోగాలను కూడా కోల్పోయిన మాట వాస్తవం. కానీ ఇతర దేశాలతో పోలిస్తే మన రూపీ వాల్యూ కూడా ఎంతవరకు పడిపోతుంది, దాన్ని విదేశీ మార్గదర్శకాలు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాము, లేదంటే ఇట్లాంటి అంశాల్లో మన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొంత సానుకూల ఫలితాలను ఇస్తా ఉన్నాయి. ఇంత వారం ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి 28వ తారీఖు బిగినైంది, ఇవాళ 38వ రోజు. యాక్చువల్ గా మనకి మార్చి 10వ తారీఖు నుంచే కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటినన్నింటినీ కూడా కొంత జాగ్రత్తగా ట్యాకిల్ చేయడం వల్ల ఈ పరిస్థితి ఇక్కడ ఉంది. ఇంకా మన మీద డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే పడలేదు, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ మీద మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం. కాబట్టి ఒకవేళ అంటే ఎక్కువ మంది ఏమంటారు, రాజకీయ ప్రత్యర్థులు కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఏమారోపిస్తుంది, అక్కడ 4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానివల్ల ఈ పెట్రోల్ డీజిల్ దాన్ని పెంచట్లేదు. ఆ ఎన్నికలు ఏప్రిల్ 23వ తారీఖు అయిపోయిన తర్వాత పెంచుతారు. కారణాలు ఏమైనా కావచ్చు, యుద్ధం ముంగిట మనం ఉన్నాము, ప్రపంచం అంతా కూడా అతలాకుతమవుతుంది, గ్యాస్ లేదా పెట్రోల్ వీటన్నిటిని కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. అయితే ఇక్కడ మనం విదేశాంగ విధానం ఎలా ఉంది, ఎట్లా సమీక్షించుకుంటున్నాం, భారతదేశంలో ఆర్థిక పరిస్థితి, ఆర్థిక సంక్షోభం నెలకొనకుండా ఏ విధంగా చూస్తున్నాం అనే దాని మీద మనం చూసినట్లయితే కొంత సానుకూలంగానే మనం మాట్లాడచ్చు. ఒక్క నిమిషం మస్తాన్ గారు, ఒక్క నిమిషం, మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట. నుమన్ గారు ఏంటి మీ సబ్మిషన్? వారు రూపీ గురించి మాట్లాడుతూ డౌన్ ఫాల్ ఎక్కడైంది అని చెప్పేసి చాలా కంట్రోల్డ్ గా అవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మస్తాన్ గారు, యూఆర్ అన్ అనలిస్ట్, యు నో వాట్ ఈస్ ద రేట్ టుడే, వాట్ ఈస్ ద డాలర్ రేట్? డాలర్ రేట్ పెరగడం వల్ల, రూపీ వీకెన్ అవ్వడం వల్ల ఏ రకంగా అయితే మన పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది, నిత్యావసర ధరలు ఏ రకంగా, ఫుడ్ కానివ్వండి, ఫ్యూయల్ కానివ్వండి, ఫెర్టిలైజర్ కానివ్వండి, ఏ రకంగా అయితే పెరుగుతుంది. మీరు ఈ రకంగా మాట్లాడడం ఏది అంతా బానే ఉంది, అంతా చాలా చక్కగా చేస్తున్నారు అని చెప్పేసి బిఎన్ అనలిస్ట్ సార్, లేకపోతే మీరు కండువ వేసుకోండి, బీజేపీ కండువ వేసుకొని మాట్లాడండి. ఫ్యాక్ట్స్ మాట్లాడండి, నేను ఒప్పుకుంటాను. ఫ్యాక్ట్స్ మాట్లాడండి. ఒక నిమిషం, ఆయన కంప్లీట్ గా బాగుందని అనలేదు. కంపేర్ టు అదర్ కంట్రీస్ మనం కొంచెం బెటర్. పెట్రోల్ పాకిస్తాన్ లో ఏ రకంగా ఉంది, మనది కొంచెం కంట్రోల్ ఉందని చెప్తున్నారు. ఒక నిమిషం మస్తాన్ గారు, ఇప్పుడు నేను అన్నది ఆయన సార్ నుమన్ గారు చెప్పాల్సింది వాడు అండర్స్టాండింగ్ ఏంటంటే కమ్యూనికేషన్. నేను అనేది ఇక్కడ ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇప్పుడు డాలర్ రేట్ పెరిగింది, డాలర్ రేట్ కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయలేం కదా. అది మొత్తం అది అంతా ఎట్లా చెప్తున్నారు మస్తాన్ గారు, మనం ఏం చేయలేమని చెప్పేసి? What are you see? This is the basic. What are you talking? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఒక్క నిమిషం మనం కంట్రోల్ చేయగలమా? డాలర్ రేట్ కంట్రోల్ చేయగలమా? సరే ఒక్క నిమిషం, డాలర్ రేట్ ని ఎట్లా కంట్రోల్ చేయాలి మీరు చెప్పండి. అరే సో రూపీ వాల్యూ హాస్ టు బికమ్ స్ట్రాంగర్. రూపీ మనము ఏదైతే మనం ఇంపోర్ట్స్ చేసుకుంటున్నామో, see this is all foreign trade. మీరు ఫారెన్ ట్రేడ్ గురించి, ఫారెన్ పాలసీ గురించి మాట్లాడకుండా డాలర్ రేట్ పెరుగుతుంది నేనేం చేస్తానంటే, దిస్ ఇస్ వాట్ యు సెడ్ ఇన్ 2014 ఎలక్షన్. నేను 50 రూపాయల లోపు తీసుకొస్తా అని చెప్పి ప్రామిస్ చేసిండ్రు. అప్పుడు ఇట్లా ఫెయిల్డ్ ఫారెన్ పాలసీ. నేను ఇదే అంటున్నాను. నేను ఫారెన్ ట్రేడ్స్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ 2 things సార్. ప్లీజ్ అండర్స్టాండ్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ 2 things. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఆల్టర్నేట్ ఎనర్జీ రిసోర్సెస్. దాని గురించి మాట్లాడకుండా ఈ రోజు కూడా 12 సంవత్సరాలు అవుతున్నా సరే మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు బ్యారెల్ రేట్ అనేది పెరుగుతున్నప్పుడు డాలర్ రేట్ పెరుగుతుందని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో. మస్తాన్ గారు ఒక్క నిమిషం ఆగండి. శ్రీధర్ గారు, సో ఎలక్షన్స్ టైంలో 50 రూపాయలు తీసుకొస్తామన్న మీరే ఇప్పుడు 94-95 రూపాయల వరకు వెళ్తుందంటే మీరు ఏం చేస్తున్నారు అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది. దానికి ఏం చెప్తారు? రూపీ బలపడాలి అంటే మేడం, ముఖ్యంగా ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపోర్ట్స్ తగ్గించుకొని మన స్వదేశీ వస్తువులు ఇక్కడ తయారైతున్నటువంటి వస్తువులు అవాయిడ్ చేసుకోవాలి. ఎవరు కూడా ఈవెన్ ఇంట్లో చిన్న కత్తి కొనాలంటే జర్మన్ స్టెయిన్లెస్ స్టీల్ కత్తి కావాలని చెప్పి సర్చ్ చేసేటువంటి మెంటాలిటీలోకి మన వాళ్ళు వెళ్ళిపోయారు. మన ఊర్లో ఉన్నటువంటి వాడు కత్తి తయారు చేసుకుంటాడు, సుత్తి తయారు చేస్తాడు, అన్ని ఉంటాయి సామాన్లు కొనం మనము.
అమెజాన్ లో పెట్టేసి, ఫ్లిప్కార్ట్ లో పెట్టేసి దాన్ని జర్మన్ స్టెయిన్లెస్ స్టీల్ అనేది నాకు కావాలంటాడు, ఇంపోర్ట్ మెటీరియల్ తెచ్చుకుంటాడు. ఆ స్టేజ్ లో ఉన్నటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి దీంట్లో స్వదేశీ ఉద్యమం, ఇక్కడ దేశంలో తయారైనటువంటి వస్తువులు దేశంలో తయారు చేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కొనడం ప్రారంభిస్తే, మన నుంచి వ్యక్తిగత ప్రతి ఒక్క వ్యక్తి మన దగ్గర నుంచి ప్రారంభిస్తేనే అది అవుతుంది. మనం ఇంపోర్ట్ ఆత్మనిర్భర్ భారత్, ఫెయిల్డ్ మేక్ ఇన్ ఇండియా, రూపీ వాల్యూ ఓవర్ నైట్ గా బలపడకపోవచ్చు, కానీ మీ మైండ్ సెట్ ఓవర్ నైట్ మీరు మార్చుకోవచ్చు. ఇది ఫెయిల్డ్ ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అన్నారు, ఏమైంది? మేక్ ఇన్ ఇండియా అన్నారు, ఏమైంది? మీరు ప్రజలు ఎంఎస్ఎంఈ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మీరు ఏమైనా ఫోకస్ చేశారా? రెన్యూవబుల్ ఎనర్జీ శ్రీధర్ గారు 12 సంవత్సరాల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఎంఎస్ఎంఈస్ కి ఏం సపోర్ట్ చేశారు? మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఏం సపోర్ట్ చేశారు? చేయకపోవడం వల్ల ప్రజల్లో విశ్వాసం లేకుండా పోయింది. నేను అదే అంటున్నాను, ఆత్మనిర్భర్ భారత్ ఏమైపోయింది చెప్పండి. బ్రాండింగ్, మార్కెటింగ్, ఎవ్రీథింగ్ కేంద్ర ప్రభుత్వము ఆత్మనిర్భర్ భారత్ పేరుతోని దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ, ఈ దేశంలో ఎవరు పరిశ్రమలు స్థాపించాలంటే పరిశ్రమలు చేకూరిస్తూ, చెప్పేది వినండి, అన్ని రకాల స్వదేశీ వస్తువులు తయారయ్యే విధంగా ఈ రోజు దేశంలో చర్యలు తీసుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. ఈ రోజు దేశంలో తయారీ కానటువంటి ప్రోడక్ట్ లేదు. ఒకవేళ మనం నిజంగా తయారు చేసుకోలేదంటే టెక్నాలజీ బయట దేశంలో అయితే రా మెటీరియల్ ఇక్కడ ఉంటుంది, టెక్నాలజీ రెండు టైప్ చేసేసి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కింద ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే లోన్స్ ఇవ్వడం కావచ్చు. ఎవరి దగ్గర ఐడియా ఉంటే వీళ్ళు సపోర్ట్ చేస్తారు, లేకపోతే వీళ్ళ దగ్గర ఐడియా ఉంటే వాళ్ళని రమ్మని చెప్తున్నారు. అనేక రకాలైనటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈ రోజు మిడిల్ మీరు అన్నట్టు ఎంఎస్ఎంఈ, మీడియం అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ ఈ రోజు చేతులు ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మీకు తెలిసినకపోవచ్చు, చిన్న శ్రీధర్ గారు డేటా మాట్లాడదాం. ఎంఎస్ఎంఈస్ ఈ రోజు ఎన్ని మూతపడ్డాయి సార్? 12 సంవత్సరాల్లో ఎంఎస్ఎంఈస్ ఎన్ని మూతపడ్డాయి? ఏ రకమైన సపోర్ట్ ఇస్తున్నారు శ్రీధర్ గారు? మనం లెటెస్ట్ టాక్ ఫ్యాక్ట్స్ అండి. ఒక ఇండస్ట్రీ మూతపడడానికి అనేక కారణాలు ఉంటాయి. ఎన్ని ఇండస్ట్రీస్ ప్రభుత్వం ఒకవేళ సపోర్ట్ చేస్తే, సబ్సిడీ ఇస్తే ఎందుకు మూతపడతాయి? మెటీరియల్ నుంచి ప్రతి ఒక్క వస్తువుని భారతదేశంలో తయారు చేసుకున్నటువంటి స్థాయికి ఎదిగాం ఈ రోజు. ప్రతి ఒక్క వస్తువు చూడండి మీరు, మేడ్ ఇన్ ఇండియా వస్తువులు. చైనా నుంచి 4000 ప్రొడక్ట్స్ ఈ రోజుకి కూడా మనకు వస్తున్నాయి సార్. వస్తున్నాయి. అది ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఒప్పందాల్లో డెఫినెట్ గా ఇంపోర్ట్స్ మనం ఆపలేము. ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చర్ ఎందుకు కావట్లేదు? ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ ఎందుకు కావట్లేదు? అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది? అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది సార్? ఒక నిమిషం శ్రీధర్ గారు ఒక్క నిమిషం. మస్తాన్ గారు, సో ఈ పాయింట్స్ లో మీరేం చెప్తారు? నిజంగానే ఇప్పుడు మంచి పాయింట్ అయితే లేవనెత్తాం. ఏంటంటే కూడా సరే, నిజంగానే డాలర్ తో కంపేర్ చేస్తే 50 రూపీస్ కి వచ్చే ఛాన్స్ ఉందా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో? ఖచ్చితంగా లేదండి. ఎందుకంటే రూపీ వాల్యూ అయితే డాలర్ కంట్రోల్ చేయడం అనేది మన పనులు లేదు. అయితే ఏంటంటే అది భారతదేశ ప్రజల మీద ఎంతవరకు ఇంపాక్ట్ కలుగుతుంది అనేది మనం చూడాల్సిన అంశం. ఇప్పుడు ఇందాక నూమన్ గారు చెప్పారు, నేనేమి బీజేపీకి సపోర్ట్ ఏం కాదు. విషయం ఏంటంటే మనము అనుసరిస్తున్న విదేశాంగ విధానంలో భాగంగా చూస్తే, మీరు కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, ఇజ్రాయెల్కి ఇప్పుడు ఎందుకు వెళ్ళారు, మనకి ట్రంప్ కి మనం లొంగిపోతున్నాం అన్నారు. మనం ట్రంప్ దగ్గర నుంచి మనకి ఆయిల్ విషయం ఇబ్బంది వచ్చినప్పుడు రష్యా నుంచి కొనుగోలు చేసే విధంగా మనం స్వతంత్రం చేయగలిగాం కదా. అదే విధంగా ఇప్పుడు హార్మోజ్ జలసంధి నుంచి కూడా, ఇరాన్ నుంచి కూడా అదే విధమైన స్పందన తీసుకురాగలిగాం కదా, మన నౌకల్ని అక్కడి నుంచి వదిలేసేటట్టు. అంటే రెండు దేశాలతో యుద్ధం చేస్తున్న రెండు వర్గాలతో కూడా మనం సమాన దూరంగా ఉన్నట్టుగా మనం ఎందుకు భావించకూడదు? నేననేది అదే. ఇంకోటి ఏంటంటే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, మీరు ఇందాక అన్నారు ఎంఎస్ఎంఈస్ ఇచ్చారా లేదా అనేది. నేను ఒకటి అడుగుతాను నూమన్ గారిని. ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ నిజంగా మంచి విధానాన్ని అనుసరించింది అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రజలకు దూరం అవుతుంది? ఎంఎస్ఎంఈలకు బాగా ప్రోత్సాహకాలు ఇచ్చారు కదా మన్మోహన్ సింగ్ గారు, గవర్నమెంట్ కానీ. డెమోక్రటిక్ కంట్రీలో ఓట్చోరీ అని అంటే మరి మీరు గెలిచిన రాష్ట్రాల్లో కూడా ఓట్చోరీ జరిగిందా? అట్లా కాదు కదా. ఇట్స్ నాట్ ఏ పాయింట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్. ప్లీజ్ అట్లాగా సార్, అది మనం అతినవాదం మాట్లాడితే దానికి సమాధానం చెప్పాలి. నేనేమంటాను, ప్రజలు గెలుపోటములు ప్రజాస్వామ్యంలో సహజము. నేనేమంటున్నాను అంటే ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజము.
ఈ రోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఏమి ఇచ్చింది అంటే ఇన్స్టిట్యూషన్ ఇచ్చింది, మెడికల్ అండ్ హెల్త్ ఇచ్చింది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చింది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గొప్పతనం. ఈ రోజు 1947 లో ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరా గాంధీ గారు ఏ రకంగా అయితే మనకి న్యూక్లియర్ పవర్ కింద మార్చారో ఒక్కసారి మీరు చరిత్ర తెలుసుకోండి సార్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 12 సంవత్సరాలు బీజేపీ ఉండి ఒక్క సంస్థ చెప్పండి సార్. శ్రీధర్ గారు, యు నేమ్ వన్ ఇన్స్టిట్యూషన్ బీజేపీ తీసుకొచ్చిందని చెప్పండి. ఒకటి అడుగుతున్నా నేను. ఒకటే ఇన్స్టిట్యూషన్ బీజేపీ తీసుకొచ్చింది 12 సంవత్సరాలు అని చెప్పేసి మీరు సమాధానం చెప్పండి. ఆయన చెప్తారు. అంతకంటే ముందు మస్తాన్ గారు చెప్పని. మస్తాన్ గారు మీరైనా చెప్పండి. ఒక్క ఇన్స్టిట్యూషన్ ఎగ్జాంపుల్ చెప్తారు. చెప్పండి మస్తాన్ గారు, చెప్పండి. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ గత 60-70 సంవత్సరాల్లో ఎన్ని మెడికల్ కాలేజీలు అయితే వచ్చాయో ఈ లాస్ట్ 10 years లో అన్ని మెడికల్ కాలేజీలు పక్కన ఇచ్చేసింది బీజేపీ. మస్తాన్ గారు అది కాదంటారు. సారీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్నారు. మస్తాన్ గారు, కొత్త ఇన్స్టిట్యూషన్ గురించి మీరు మాట్లాడండి. క్లారిటీ ఇచ్చి మనం మళ్ళీ టాపిక్ లోకి వద్దాం. టాపిక్ డీవియేట్ అవుతుంది. మస్తాన్ గారు, దీనికి క్లారిటీ ఇచ్చి మళ్ళీ మనం టాపిక్ లోకి వెళ్ళాలి. ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే వాళ్ళ విధానాలు నచ్చుతున్నాయా లేదా అనేది ప్రజలు నిర్ధారిస్తారండి. కాంగ్రెస్ పార్టీ విధానాలు బాగున్నాయా, బీజేపీ విధానాలు బాగున్నాయా, వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే ప్రజలు మీలాగే కూర్చోబెడతారు వాళ్ళని కూడా రేపు. దానికి ఎవరన్నా అతీతుల ప్రజాస్వామ్యంలో. నేననేది ఏంటంటే మనం ఏదో గుడ్డేటుగా బీజేపీ చేస్తుందంత తప్పంటే ఎట్లా కుదిరిద్ది? ఇప్పుడు ఇంతకంటే మెరుగైన విదేశాంగ విధానాన్ని ఎవరు చేయగలరు? అంటే ఏంటి, మనం ఒక పక్షాన్ని ఉండాలా, లేకపోతే మనం మధ్యవర్తిత్వం వహించాలా? వాళ్ళు కావాలి కదా. నేననేది ఏంటంటే మనము బీజేపీ విధానాల్లో ఏది చెడుగా ఉంటే వాటిని ఎండగట్టాల్సిన అవసరం కూడా ఉంది. మీరు ప్రతిపక్షంగా బట్ ఓకే, మీరు చెప్పిన పాయింట్స్ లో ఈవెన్ ఇప్పుడు మన ఫెయిల్యూర్స్ కూడా చెప్పండి, సో దట్ మనకు కూడా అర్థమవుతుంది మనం ఏంటి, ఏ విషయంలో మళ్ళీ చేంజెస్ చేసుకోవాలి. మన ఫెయిల్యూర్స్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి కాబట్టి ఈ టైంలో వాటి గురించి చెప్పండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు గ్యాస్ విషయంలో ఫస్ట్ తప్పుడడుగులు వేశారండి. దాన్ని ఏమైంది, కొన్ని రోజులు గడిచిన తర్వాత దాన్ని సర్దిద్దుకున్నారు. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ కొరత అనేది కొంత తగ్గించుకోగలిగాం, పూర్తిగా లేదు, కొంత తగ్గించుకోగలిగాం. అదే విధంగా ఇక్కడ అందరూ కోరుకుంటుంది ఏంటంటే అమెరికా ఆధిపత్య ధోరణులను మనం భారతదేశ సార్వభౌమాధికారం తాకట్టు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆ బీజేపీ ఆ విషయంలో సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమెరికా చేతిలో మనం ఏదో కీలుబొమ్మలాగా ఉంటున్నాం అనే ఒక ఇండికేషన్స్ ప్రజల్లో వెళ్ళాయి. దాన్ని దూరం చేయాల్సిన మన సార్వభౌమత్వాన్ని వాళ్ళు నిర్ణయించడం ఏంటనేది కూడా ఉంది. దాన్ని నిర్ణయించాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే మనకి యుద్ధం తర్వాత రాబోతున్న అంశాలు ఉన్నాయో, క్రిటికల్ గా కాబోతా ఉన్నాయో, ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ, ఈ యుద్ధం ఏదైతే మనకి అనుభవాలు నేర్పిందో దాన్ని సర్దిద్దుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ ఒకటి ఈ యుద్ధం టైంలో కూడా మనకి ఇప్పుడు ఈవెన్ ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మూడు కూడా మిత్ర దేశాలే. ముగ్గురుతో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. ఈ టైంలో డిప్లొమాటిక్ ఉండాలి. ఒక్క దేశానికి సపోర్ట్ చేస్తే సిచ్యువేషన్ మళ్ళీ ఏ రకంగా తలకిందులయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏ రకంగా ఉండాలి, ఇదే డిప్లొమాటిక్, ఇదే కంటిన్యూ చేయాలి, ఇంకేమైనా చేంజెస్ చేయాలా? ఖచ్చితంగా అండి. అంటే నేను అనేది ఇప్పుడు అనుసరిస్తున్న విధానం ఇప్పుడు ఏదైతే అనుసరిస్తున్నామో వాటి కొద్దిగా మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం కొద్దిగా స్లైట్ గా అమెరికాకి, ఇజ్రాయెల్ కి సపోర్ట్ అనే ఒక ఇది వెళ్తా ఉంది కాబట్టి దాన్ని కూడా సరిదిద్దుకొని మనం ఆలేని విధానం మనకి ఏదైతే గతంలో ఉందో, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అప్పుడున్న ప్రధానమంత్రి కావచ్చు, మనం అందరికీ సమానంగా ఉంటాం. యుద్ధ వ్యతిరేకి భారతదేశం అనేది యుద్ధాన్ని ఎప్పుడు కాంక్షించదు. అంటే ఎక్కువ సపోర్ట్ అమెరికా, ఇజ్రాయెల్ కి ఉంది అన్నట్టుగా పోర్ట్రే అవుతుంది. అవుతుంది, కొంత సపోర్ట్ ఎంత ఉందనేది ఉంది. దాన్ని సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది మనం. ఓకే, ఒక్క నిమిషం అండి. శ్రీధర్ గారు, సో ఏం చెప్తారు? ఈ టైంలో డిప్లొమాటిక్ గా వ్యవహరించాల్సిన మనం కాస్త అమెరికాకి, ఇజ్రాయెల్ కి సపోర్ట్ ఎక్కువ వెళ్తుందా? అదేం లేదు మేడం. ఈ ట్రంప్ వ్యవహారం చూసినట్టయితే మనము ట్రంప్ ఒక స్పాయిలర్, జస్ట్ ఒక స్పాయిలర్ వదిలేసి కూర్చొని తమాషా చూసేటువంటి వ్యక్తి. ఇండియా పాకిస్తాన్ మధ్యలో టెన్షన్స్ నెలకొన్నప్పుడు మనం అక్కడ యాక్చువల్ గా దాడి చేసింది అమెరికన్ బేసెస్ మీద దాడి జరిగింది. దాంతో అతను ఏమన్నాడంటే ఇండియా తక్కువ చేసి చూపిస్తూ నేను చెప్తేనే యుద్ధం ఆగిపోయిందని చెప్పాడు. అతనికి షేక్ తగిలింది, అతనికి చలనం వచ్చింది అక్కడ. నేను చెప్తే యుద్ధం ఆగిందని చెప్పాడు.
మళ్ళీ మొన్న ఈ మధ్య కూడా రష్యాతో మీరు ఆయిల్ కొనుగోలు చేసుకోవచ్చు, రష్యాతో ఆయిల్ కొనుగోలు చేసుకుని ఆయన చెప్పేది ఏమంటుంది, ఇదంతా ఒక స్పాయిలర్ వదులుతుంటాడు. ఎంటైర్ గ్లోబల్ సినారియోలో జియో పాలిటిక్స్ లో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ మన సార్వభౌమాధికారం కదా. ఎగ్జాక్ట్లీ వాళ్ళు కరెక్ట్. సార్వభౌమాధికారం ఏం చేశారంటే, సార్వభౌమాధికారం ఎక్కడిచ్చాము ఆన్ పేపర్ మీద సార్వభౌమాధికారం వాళ్ళకి రాసిచ్చాము అమెరికాకి. ఏమన్నా ఈ రోజు అమెరికా ఖండించలేదు కదా శ్రీధర్ గారు, ఖండించలేదు. భారత్ కూడా ఖండించలేదు. మీరు చెప్పినప్పుడు అటు అమెరికా పెద్ద ఆయన లాగా నేనే వచ్చి మధ్యవర్తిత్వం యుద్ధాన్ని ఆపేశాను రష్యాతో, వాళ్ళు అధికారికంగా అంటే ప్రకటిస్తున్నప్పుడు మనం అధికారికంగా దాన్ని ఖండించలేదు. భారతదేశం నుంచి వెళ్లేటువంటి వాటి వస్తువుల పైన 50% టారిఫ్ విధిస్తే ఏం భయపడలేదు భారతదేశం. ఆల్టర్నేట్ మెథడ్స్ సెంట్రల్ ఏషియా కావచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలలో మార్కెట్ వెతుక్కున్నాం. ఆ దెబ్బతో టారిఫ్ తగ్గించుకున్నాడు. ఇదా సార్వభౌమత్వం అంటే? నిలబడాలి సార్వభౌమత్వం అంటే. మనిషి మాట మీద నిలబడేటువంటి వ్యక్తి కాదు అతను. కాబట్టి మనం ఇక్కడ మన దేశాన్ని మన ప్రధానం మనం తక్కువ చేసి మాట్లాడుకుంటే అది ఇంకొక విషయం, ఇంకొక స్పష్టమైన విషయం దేశంలో ఉన్నటువంటి మనకి ఇంకొక అదేమంటే ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఆ ట్రంప్ అనేటువంటి వ్యక్తి భారతదేశాన్ని ఏదన్నా ఒక కామెంట్ చేసి వదిలేస్తే రెసిప్రొకేట్ అయినటువంటి వాళ్ళు ఎవరంటే ఇక్కడ ఈ దేశంలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు రెసిప్రొకేట్ దాన్ని సంతోషిస్తారు. వెంటనే నరేంద్ర మోడీ గారు బీజేపీ మీద మీరు వచ్చి బయట మాట్లాడాలి, మేము ఇంకా మళ్ళీ దాంట్లో భూతద్దం పెట్టి వెతికి ఇంకా మిమ్మల్ని కామెంట్ చేయాలి, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్స్టేబుల్ చేయాలనేటువంటి ధోరణిలో మాట్లాడుతుంటారు వీళ్ళు. కాబట్టి ట్రంప్ కావచ్చు, ఖమేనీకి కావచ్చు, నెతన్యాహు కావచ్చు, ఏ భాషలో ఏ పద్ధతిలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలంటే విదేశీ విధానం ఉంది. ఈ రోజు ఇరాన్ లో చాబహార్ పోర్టు నిర్మాణం ఎవరి వల్ల జరిగిందండి? శ్రీధర్ గారు, వాట్ హ్యాపెండ్ టు చాబహార్ పోర్ట్ సార్? ఇస్ ఇట్ నాట్ కంప్లీట్లీ హాక్ చేశారు? 2500 కోట్లు ఏమైంది సార్? తీసుకుపోయి గంగలో కలిపారు. ఎట్లా సార్ మీరు మాట్లాడేది శ్రీధర్ గారు? ఆ ప్రజల సొమ్ము సార్, జవాబుదారీతనం ఉండాలా? ప్రజల సొమ్ము అది. దౌత్యపరమైనటువంటి విజయం అది. Why did you close? Why did you close? శ్రీధర్ గారు, why did you close? ఒక నిమిషం ఆయన చెప్పండి. Why did you close? Why did you close? Yes, ఆయన సమాధానం చెప్తారు. చెప్పండి శ్రీధర్ గారు. ఏది చాబహార్ పోర్ట్ మనకు క్లోజ్ చేయాలి? Yes, yeah, why did you close? Why did you cancel it? ఎందుకు క్లోజ్ చేస్తాం? అదే దాని యుద్ధం ఇదే. ఈ తీవ్రవాదమే వద్దంటాను. Go and look at the website, sir. Go and look at the website. Go and look at the website. మీ దగ్గర పూర్తి సమాచారం లేదనుకుంటా. 2500 కోట్లు పెట్టేసేసి భారతదేశం స్ట్రాటజిక్ గా చాబహార్ పోర్ట్ కట్టినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ కి చేరుకోవాలంటే పాకిస్తాన్ నుంచి బైపాస్ కావడానికి చాబహార్ పోర్ట్ కట్టినప్పుడు మేము దీన్ని విరమించుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. వెబ్సైట్ ని డౌన్ చేశారు. ఇది ఫారెన్ స్టేట్మెంట్ చెప్పింది. నేను చెప్పేది మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫేర్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. మీరు అంటున్నారు ఇంకా కడుతున్నారు అంటే ఎట్లా సార్? ఇన్ని అబద్ధాలు మాట్లాడితే ఇరాన్ తో ఉన్నటువంటి సంబంధం ఇది గుర్తుపెట్టుకోండి. ఇరాన్ తో ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి సంబంధాలు మనకు తెగిపోలేదు. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదం కావచ్చు, తీవ్రవాదం కావచ్చు, వాళ్ళు ప్రపంచానికి చేస్తున్నటువంటి నష్టం కావచ్చు, అవి వేరే అంశాలు. వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు, దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఇప్పటికి కూడా ట్రేడింగ్ అంతా కూడా ఇరాన్ తో సవ్యంగా జరుగుతుంది. ఇంకా సవ్యంగా కూడా జరిగేటువంటి అవకాశాలు భవిష్యత్తులో కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇజ్రాయెల్తో ఉంటుంది, అదేవిధంగా అమెరికాతో ఉంటుంది. ఎవరికి ఏ భాషలో ఎప్పుడు ఏ రకమైనటువంటి సమాధానం చెప్పాలంటే చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, విదేశాంగ మంత్రిత్వ శాఖ కావచ్చు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం అందరం కలిసికట్టుగా ఏ విధంగా ఎదుర్కోవాలి, మన జెండాలను పక్కన పెట్టి ఒకే ఒక అజెండా ఉండాలి. దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని మనం బాగుపరచుకోవాలి. వ్యక్తిగత స్థాయిలో మార్పు రావాలి. స్వదేశీ వస్తువులను ఎంకరేజ్ చేయాలి. మన ఊరిలో దొరికేటువంటి వస్తువులతో మనం జీవితాన్ని కొనసాగించడం ప్రారంభించాలి. ఎక్కడో ఇంపోర్టెడ్ వస్తువులు కొనకూడదు, ఇంపోర్టెడ్ వస్తువుల కోసం ఆశపడకూడదు. ఇంపోర్టెడ్ వస్తువులు వచ్చినంత కాలం కూడా, మనం ఆశపడినంత కాలం కూడా ఇంపోర్ట్ జరుగుతూనే ఉంటుంది దేశం లోపల. కాబట్టి రూపీ బలపడాలంటే స్వదేశీ వస్తువులు వాడాలి. ఇక్కడ వ్యాపారస్తుల్ని, ఇక్కడ కార్మికుల్ని, ఇక్కడ కర్షకుల్ని, వాళ్ళు చేసేటువంటి కష్టాన్ని, అరే దీపావళి పండుగ వస్తే మనం మట్టి ప్రమిదలు కొనేదానికి సిగ్గుపడతాం. ఏదో అది వాటర్ ప్రమిదలు అంట, లేకపోతే ప్లాస్టిక్ పూలతో చేసేటువంటి చైనా ఐటమ్స్ కొంటాము. పండుగ రోజు కూడా ప్లాస్టిక్ పూలు కట్టుకుంటాము. ఆ ధోరణి పోవాలి. ఇక్కడ మన రైతులు తయారు చేసేటువంటివి, ఇక్కడ మన కార్మికులు తయారు చేసేటువంటివి, ఇక్కడ మన కర్షకులు తయారు చేసేటువంటివి, వీటితో మనం పండుగలు జరుపుకోవాలి. వీటితో మనం వ్యాపారాలు చేసుకోవాలి. అప్పుడే కానీ రూపీ వాల్యూ, మన రూపీ మన దగ్గర సర్క్యులేట్ అవుతుంది. అప్పుడే మన రూపీకి వాల్యూ ఉంటుంది. దిగుమతి చేసుకున్నామంటే డాలర్స్ లో దిగుమతి చేసుకోవాలి. ఇక్కడ సర్క్యులేట్ చేసుకున్నామంటే రూపీస్ లోనే జరుగుతుంది. మనకి డెఫినెట్ గా ఆ తేడాను గమనించాలి. అప్పుడే భారతదేశం యొక్క ఆర్థికతలు బాగుపడతాయి. ఎదుటోడి మీద డిపెండ్ అయి బ్రతకాలా, వాడు గ్యాస్ పంపిస్తున్నావు, ఇంకోటి పెట్రోల్ పంపిస్తున్నావు అనేటట్టు కాకుండా ఒక విషయం అయితే కరెక్ట్, డెఫినెట్ గా నిల్వలు పెంచుకునేటువంటి విషయంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో
6.5 మెట్రిక్ మిలియన్ టన్స్ సంబంధించిన Yes. రిజర్వ్స్ Okay. We'll come back to you, శ్రీధర్ గారు. ఒక్క నిమిషం. అది కూడా కంప్లీట్ కావాలి. హ్యూమన్ గారు, ఆ రకమైనటువంటి శ్రీధర్ గారు జాగ్రత్తలు చెప్పిన దేశం పాయింట్స్ తీసుకుంటుంది. కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కూడా కంపేర్ టు అదర్ కంట్రీస్ మనం ఎంతో కొంత మరీ దారుణమైన కాదు కానీ ఎంతో కొంత మనం సర్వైవ్ అవుతున్నాం. పెట్రోల్ డీజిల్ రేట్స్ కానీ వాట్ ఎవర్. అండ్ ఇంకొకటి ప్రతిదీ మోదీ వాటికి రకంగా మాట్లాడిన దానికి ప్రతిదీ మోదీ ఖండించాలి అంటే కూడా ఈవెన్ ట్రంప్ మాట్లాడే మాటలకు కూడా గ్యారంటీ లేదు. ఈ రోజు ఒకటి అంటాడు, రేపు ఇంకొకటి అంటాడు, మళ్ళీ మేము ఫ్రెండ్స్ అంటాడు, బాయ్ బాయ్ అంటాడు, మళ్ళీ నేను దేఖ్లేంగే అంటాడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ప్రతిదానికి మోదీ రియాక్ట్ అయితే అంటే సీరియస్నెస్ లేదు కాబట్టి ఆయన రియాక్ట్ అవ్వాల్సిన పని కూడా లేదు. రియాక్ట్ అయితే సీరియస్నెస్ ఉన్నట్టు అండ్ భయం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసేది కూడా కరెక్ట్ కదా కొన్ని సిచ్యువేషన్స్ లో. నో, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఒక ఇద్దరు ఇండివిజువల్స్ మధ్యలో కాదు మేడం. ఇట్ ఈస్ బిట్వీన్ టూ డిఫరెంట్ కంట్రీస్ అండ్ పవర్ఫుల్ కంట్రీస్. వీ బీయింగ్ ఏ డెవలపింగ్ కంట్రీ, దే బీయింగ్ ఏ డెవలప్డ్ కంట్రీ మధ్యలో జరుగుతున్నటువంటి దౌత్యం గురించి, డిప్లొమసీ గురించి, స్ట్రాటజిక్ రిలేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రతిదానికి రెస్పాండ్ అవ్వమని చెప్పేసి నేను ఎప్పుడు అనడం లేదు. వారు ఎక్కడైతే మనకి భారతదేశాన్ని చిన్న చూపు చేసేసి ఈ టైం బౌండ్ మేము పరిమితించాము, మీ 72 గంటల వరకు మీరు తీసుకోండి, కొనుక్కోండి అని చెప్పేసి రష్యా దగ్గర కొనుక్కోవద్దు అని అంటే నేనేమంటానంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ శ్రీ రాహుల్ గాంధీ, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ శ్రీ రాహుల్ గాంధీ వారిని చూసి వారి దగ్గర నుంచి కొంచెమైనా నేర్చుకుని వారు ఏదైతే డరోమత్ అని చెప్తారో దానిని మీరు భయపడకుండా ఏదైతే ఎప్స్టీన్ కానివ్వండి, అదానీ కానివ్వండి, ఈ 2 ఫైల్స్ అక్కడ ట్రంప్ చేతిలో ఉన్నాయి కాబట్టి మోదీ గారు ఇక్కడ కాంప్రమైజ్డ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉండకుండా మీరు భారతదేశ ప్రజల యొక్క ప్రయోజనాల గురించి ఒక కోటి మంది భారతీయులు ఎన్ఆర్ఐలు ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రయోజనాల గురించి మీరు పని చేస్తారని చెప్పేసి ఈ రోజు ఇండియా యొక్క ప్రయోజనాల గురించి మీరు పని చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్క భారతీయుడు ఈ రోజు డిస్ట్రెస్ లో ఉన్నారు. ఈ రోజు ఇన్ఫ్లేషన్ పెరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, రేట్ హైక్స్ పెరిగాయి. ఇటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం కాబట్టి వారిని కాపాడడానికి నేషన్ ఫస్ట్ అని ముందుకు పెట్టేసేసి వారి యొక్క ప్రయోజనాల గురించి ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్. కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఏం మాట్లాడాలి? కంట్రోల్ చేస్తామంటే మేము డిప్లొమసీ విషయంలో దౌత్యపరమైనటువంటి ట్రేడింగ్ విషయంలో తప్పనిసరిగా అన్ని పార్టీలు అందరూ మాట్లాడాల్సిందే. దాన్ని తీసుకుపోయేసి ట్రంప్ భయపడ్డారు. టైం తక్కువ ఉందండి శ్రీధర్ గారు, ఒక నిమిషం పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి గురించి ఇంత చిట్టా వచ్చింది, మధు కిషోర్ ఏం మాట్లాడుతుందో ఇంత చిట్టా వచ్చింది. ఒకటి సింపుల్ అండి, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం శ్రీధర్ గారు, ఒక నిమిషం అండి. మస్తాన్ గారు, సో ఈ ఫైల్స్ వీటి గురించి ఇవేవో మన దగ్గర ఉన్నంత మాత్రాన వీటితో మనం అన్ని కంట్రోల్ చేయొచ్చా? సొంత ప్రజలే నిరసన చేస్తున్నారు ట్రంప్ కి వ్యతిరేకంగా, అయినా కూడా ట్రంప్ వినట్లేదు. అట్లాంటిది దౌత్యవేత్తలు ఇతర దేశ అధినేతలు మాట్లాడితే వింటారా? ఒక నిమిషం ఆగండి, క్లారిటీ, ఒక నిమిషం. మస్తాన్ గారు ఫైనల్ కంక్లూజన్ ఏమి ఇస్తారు? ప్లీజ్ వెయిట్. మస్తాన్ గారు, ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు యుద్ధ సందర్భం ఉంది. యుద్ధ సందర్భంలో మనం మోడీ గారు నిర్ణయాలు ఏంటి, ఎఫ్సీన్ ఫైల్స్ ఏంటి అనేది ఇది కాదు, మీరు తర్వాత వాటిని చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మన దేశం ఆర్థిక సంక్షోభం ఏంటి, విదేశాంగ విధానం ఏంటి, ఈ యుద్ధం నుంచి ఎలా ప్రజలందరినీ బయటపడాలి అనే విధంగా కాంగ్రెస్ పార్టీ సజెషన్స్ ఇవ్వచ్చు, దానిలో తప్పులేదు. అంతేగాని లేదా మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాలు సరిగా లేకపోతే అలా కాదు ఇలా చేశారు, దీనివల్ల ప్రజలకు నష్టం కలుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎఫ్సీన్ ఫైల్స్ లేకపోతే మోడీ గారు వ్యవహార శైలి మీద వ్యక్తిగతంగా వెళ్ళటం అనేది మీరు ఇందాక చెప్పారు. ట్రంప్ వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందనేది అది వాళ్ళ ప్రజలకే నచ్చట్లేదు. నేననేది ఏంటంటే యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు యుద్ధం నుంచి మన దేశాన్ని ఏ విధంగా గట్టెక్కించాలి, దాని ప్రభావం ఎంత తగ్గించుకోవాలి ప్రజల మీద అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక గత కొన్ని దశాబ్దాలుగా పరిపాలించిన పార్టీగా ఇగో మా విధానాలు ఇలా ఉంటాయి, మీరు ఈ విధంగా చేయండి అని ఒక సజెషన్స్ ఇవ్వడంలో తప్పులేదు. దానివల్ల ప్రజల ఆదరణ పొందే అవకాశం ఉంటుంది. కానీ పార్లమెంట్ లో మస్తాన్ గారు స్పెషల్ సెషన్ పిలిచి దీని మీద డిస్కషన్ చేయాలి. ఆల్ పార్టీ మీటింగ్ పిలుస్తారు, నరేంద్ర మోదీ గారు గాయపడతారు. ఎట్లా అవుతుంది చెప్పండి? మాట్లాడి వెళ్ళిపోయారు.
స్పెషల్ సెషన్ జరిగింది. ఇదే నోటీస్ ఇచ్చిందేమో ఎల్పీజీ గ్యాస్ మీద డిస్కషన్ చేస్తామని, డిస్కషన్ చేసింది ఎఫ్సిన్ ఫైల్స్ మీద. రైట్ థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం మీద యుద్ధం అయితే ముగింపు దశకు చేరుకుంటున్న టైంలోనే ట్రంప్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ యుద్ధం ముగింపు పలకాలంటే అటు అమెరికా అండ్ ఇరాన్ చేతుల్లోనే ఉంది, అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అటు మధ్యవర్తిత్వం పాకిస్తాన్, టర్కీ అండ్ ఈజిప్ట్ దేశాలు వచ్చాయి. మరి ఈ విషయంలో కూడా భారత్ మిత్ర దేశాలు కాబట్టి డిప్లొమాటిక్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటూ కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చూద్దాం. ఇప్పుడైతే ప్రెసెంట్ అన్ని గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా కాస్త స్టేబుల్ లోకి వచ్చాయి. ఈవెన్ గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు కూడా